ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అసలు ఏం జరిగింది కృష్ణమ్మ? ద్రోహం, దుర్మార్గం, మోసం, దారుణం. ఏం జరగలేదని చెప్పమంటావు పిన్ని? కృష్ణమ్మ, ఈ అరుంధతి ఆవిడ కూతురు కలిసి ఎంత దుర్మార్గానికి తలపెట్టారో చెప్పమంటావా? కృష్ణ తులసి, మాట్లాడక అరుంధతి. నీకు మాట్లాడే అర్హత లేదు. ఏమండి, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మా అమ్మకు మాట్లాడే అర్హత లేకపోతే మీకుందా? విక్కీ, జరిగిన దానికి సాక్షివై ఉండి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అసలు? నువ్వు ఏంటి చెప్పు, ఏంటి నువ్వు చెప్పు. అల్లుడు గారు, మీరు మధ్యలోకి రావద్దు. వచ్చి మీ మర్యాద పోగొట్టుకోవద్దు. ఎందుకు రావద్దు? మీరంతా మా ఇంటి మీద పడి గొడవ చేస్తుంటే మా అన్నయ్య మాట్లాడద్దా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీ మర్యాద మీకు దక్కదు. నువ్వు అసలు ఆడపిల్లవేనా? అసలు నువ్వు మనిషివేనా? అల్లుడు గారు, నన్ను అలా పిలిచే అధికారం మీకు లేదు. నా కూతుర్ని కొట్టే అధికారం మీకుందా? ఉందే. చరణ్, అసలు నువ్వు ఇంకా ఏ మొహం పెట్టుకుని అలా ఆశపడుతున్నావు? నా కూతుర్ని కొట్టింది మీరు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను. వీళ్లలో ఎవరైనా ఈ పని చేసుంటే తప్పు చేసిన కూతుర్ని తిట్టడం మానేసి కొట్టిన మనిషి ఎవరు అని చూస్తున్నారు అంటే మీ మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది. నేనేం తప్పు చేయలేదు. నా జీవితాన్ని బాగు చేసుకోవాలనుకున్నాను. నార్మల్. ఇంత దుర్మార్గం చేసి మళ్ళీ నోరు తెరిచి మాట్లాడుతున్నావా? వీళ్ళందరి ముందు రేఖని తక్కువ చేసి మాట్లాడుకు చరణ్. మీ అమ్మాయి చేసిన పనికి ఆయన కాబట్టి ఆ మాత్రం మాటలతో ఒక్క చెంప దెబ్బతో సరిపెట్టారు. ఇంకెవరైనా అయ్యుంటే